హలో అండి. సో మనము కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఒకలాగా ఉంటాయి, ఇంగ్లీష్ ఇంకొకలాగా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలిసినట్టే ఉంటుంది, కానీ కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనము ఇంగ్లీష్ కోచింగ్లో జాయిన్ అయినా, లేదా బుక్ కొన్నా, లేదా ఏదైనా క్లాస్ విన్నా, ఫస్ట్ ఏం తెలుసుకోవాలి, వెరీ బేసిక్ ఫండమెంటల్స్ గురించి ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేస్తానండి. సో వీటి నుంచి మనం రెగ్యులర్గా క్లాసెస్, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, సో మనకి ఎస్ఎస్సి నుంచి జీడీ కానిస్టేబుల్ కానీ, లేదంటే ఎంటీఎస్ కానీ, ఏ ఎగ్జామ్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కానీ, ఇలాంటి ఏ ఎగ్జామ్ రాసినా వెరీ యూస్ఫుల్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ రాసినా కానీ వెరీ యూస్ఫుల్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి రాసినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు మా క్లాసులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎలాంటి ఎగ్జామ్లో అయినా సరే ఇంగ్లీష్ మీద ఎలాంటి భయం లేకుండా మీరు క్రాక్ చేయొచ్చు. ఇంకా టైం వేస్ట్ చేయనండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పంపడం మాత్రం మర్చిపోకండి. సో మనం ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తామో, ఇంగ్లీష్ చదవడానికి కూర్చుంటామో, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రతి చోట సబ్జెక్ట్ అంటాడు. ఫస్ట్ వాట్ ఈజ్ ఎ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఏంటిదో తెలుసుకోవాలి. నెక్స్ట్ వర్బ్ అంటాడు. ఓకే, సో ఆ వర్బ్ అంటే ఏంటిది మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ate an apple. నేనేం చేశానండి, ఒక యాపిల్ తిన్నాను అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది, ఐ. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఏం చేశాడు, ఆబ్జెక్ట్ని ఏం చేశాడు, ఏట్, తిన్నాడు. ఇది వర్బ్. అర్థమవుతుందా? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? సో ఇక్కడ కొన్నిసార్లు ఇలా కాకుండా సబ్జెక్ట్, ఓకే, ఇట్లా కూడా చెప్తా. ఐ యామ్ ఈటింగ్ యాన్ యాపిల్. ఈ రకంగా కూడా అంట. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది, ఐ. వర్బ్ ఏంటిది, ఈటింగ్. దేన్ని ఆబ్జెక్ట్ ఏంటిది, యాపిల్. ఓకే, ఇక్కడ సో సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఎయిట్, ఇక్కడ వర్బ్ ఈటింగ్. సబ్జెక్ట్ అర్థమైపోయింది, వర్బ్ అర్థమైపోయింది, ఆబ్జెక్ట్ అర్థమైపోయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా నెక్స్ట్ సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా, ఐ అనేది సబ్జెక్ట్ అనేది సింగులర్ అనమాట. ఫస్ట్ దాంట్లో సబ్జెక్ట్ సింగులర్. మళ్ళీ నేను రాస్తాను చూడండి. We are eating apples. ఇక్కడ నేనేమంటున్నా, వి సబ్జెక్ట్ ఏమైంది, ఇక్కడ సింగులర్, ఇక్కడ కాస్త ప్లూరల్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఐ యామ్, ఐ రాగానే యామ్ అనేది వచ్చిందనమాట. అదే మనకి వి ఎప్పుడైతే వచ్చిందో ఆర్ వచ్చిందనమాట. అంటే ఏంటిది, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే, ఓకే, సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే మనకి వర్బ్ కూడా సింగులర్గానే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లూరల్గా ఉంటే వర్బ్ కూడా ప్లూరల్గానే ఉంటుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటిది, మాటికి అడుగుతాడు, సబ్జెక్ట్ ఏంటిది, సింగులరా ప్లూరలా. సింగులర్ సబ్జెక్ట్ అయితే సింగులర్ వర్బ్ ఉండాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ వర్బ్ ఉండాలన్నమాట. ఇది క్లారిటీ వచ్చింది కదా. సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి, వర్బ్ని ఐడెంటిఫై చేయాలి. ఎయిదర్ ద సబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు దానికి అనుకూలంగా సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సెంటెన్స్లో సింగులర్ వర్బ్ మాత్రమే ఉండాలి. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే సెంటెన్స్లో ప్లూరల్ వర్బ్ మాత్రమే ఉండాలన్నమాట. బాగా ఎర్రర్ కరెక్షన్లో సబ్జెక్ట్ సింగులర్ ఇస్తాడు, వర్బ్ ప్లూరల్ ఇస్తాడు. మిస్టేక్ మీరు ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్ ప్లూరల్ ఇస్తాడు, వర్బ్ సింగులర్ ఇస్తాడు. మీరు అది ఐడెంటిఫై చేయాలన్నమాట. నెక్స్ట్, ఈ సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ తెలిసిన తర్వాత, సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్ అనేది తెలిసిన తర్వాత, ఇప్పుడు ఇఫ్ ఐ సే వి యామ్ ఈటింగ్ యాపిల్స్, ఇక్కడ ఏంటిది కరెక్షన్ ఏంటిది, సబ్జెక్ట్ వి అనేది ప్లూరల్. మరి ఏం రావాలి, హెల్పింగ్ వర్బ్. అర్థమవుతుందా?
హెల్పింగ్ వర్బ్ అనేది కూడా ప్లూరల్ రావాలి. ప్లూరల్ రావాలంటే ఏం రావాలి? ఆర్ రావాలి. ఈ రకంగా మనకి మిస్టేక్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. లేదంటే ఐ ఆర్ ఈటింగ్ అంటాడు, లేదా షీ హ్యావ్ డన్ అంటాడు, ఆమె కంప్లీట్ చేసింది అంటాడు. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ సింగులర్. మరి సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బ్ అనేది హ్యావ్ రాకూడదు, హ్యాజ్ రావాలి. ఇట్లా మనకు చాలా మటుకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీదనే మనకు క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. అందుకనే సబ్జెక్ట్ అంటే ఏంటిదో తెలవాలి, వర్బ్ అంటే ఏంటిదో తెలవాలి, సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా తెలవాలి, వర్బ్ సింగులరా ప్లూరలా మనకు ఐడెంటిఫై చేయాలి. ఈ 4 పార్ట్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో దాని తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఓకే. సో ఎవరికైనా సరే అండి, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రాబోతుంది, నెక్స్ట్ ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తుంది, దానికి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా ఎంటీఎస్ కూడా క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో క్వాలిఫై అయినటువంటి, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, గ్రూప్ 1 మెయిన్స్కి క్వాలిఫైయింగ్ పేపర్ అయినటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి మా దాంట్లో. సో ఎవరికైనా యూట్యూబ్లో వచ్చే క్లాసెస్ కాకుండా సపరేట్గా పర్సనల్గా ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్ అనుకుంటే కింద కామెంట్ పెట్టండి, మా నెంబర్ సెండ్ చేస్తాము. వాట్సాప్ ద్వారా మీరు లింక్లో జాయిన్ అయిపోయి దానికి ఉన్న ఫీజులో మీరు జాయిన్ అవ్వచ్చు. లైవ్ క్లాసెస్కి ఫీజు ఉంటుంది అనమాట. లేదు ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ లైవ్ క్లాస్లో జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ మనకు ఈ 4 తెరిచిన తర్వాత మనకు తెలవాల్సింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉందనుకో ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఉన్నప్పుడు నౌన్ ఏది, అందులో ప్రొనౌన్ ఏది, ఓకే, వర్బ్ ఏది, అడ్జెక్టివ్ ఏంటిది, అడ్వర్బ్ ఏంటిది, ఓకే, కంజంక్షన్ ఏది, ఇంటర్జంక్షన్ ఏది అనేది మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్, ఏంటిది, ప్రొనౌన్. సో యాపిల్ అనేది నౌన్, అర్థమవుతుందా, నౌన్. ఇక్కడ ఏట్ అనేది వర్బ్. ఇట్లా మీకు ఇచ్చిన సెంటెన్స్లో మీరు ఇంగ్లీష్ స్టార్ట్ చేసే ముందు సింపుల్ ఇంట్రడక్షన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అసలు నౌన్ అంటే ఏంటిది, ప్రొనౌన్ అంటే ఏంటిది, యాడ్జెక్టివ్ అంటే ఏంటిది, యాడ్వర్బ్ అంటే ఏంటిది, సో కంజంక్షన్ అంటే ఏంటిది, ప్రిపోజిషన్ అంటే ఏంటిది, ఇంటర్జంక్షన్ అంటే ఏంటిది తెలుసుకోవాలి. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు సిలబస్ ఓవర్వ్యూ. అర్థమవుతుందా? సిలబస్ ఓవర్వ్యూ అంటే ఏంటిది, సిలబస్ మొత్తం ఏముంది, ఓవరాల్గా మనకి ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే గ్రామర్ టాపిక్స్ ఒక 16 or 17 ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి, 16-17 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కడ, నౌన్ నుంచి మొదలుకొని లాస్ట్ టాపిక్ వరకు ఒక 16 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, ఇంటర్జంక్షన్, ఇట్లా యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, టెన్సెస్, ఇట్లా మనకు ఉండేవన్నీ మొత్తము 16-17 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. సిలబస్ ఇది ఉంటుందని తెలుసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక్కొక్కటి మీరు స్టార్ట్ చేసుకుంటూ పోతే ఇంగ్లీష్ చదివేటప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడ్వాన్స్ అడుగుతున్నారు కాబట్టి, అంటే యాక్టివైజ్, ప్యాసివైజ్ నుంచి, టెన్సెస్ నుంచి, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచెస్ నుంచి, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ నుంచి అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ నేర్చుకొని నెక్స్ట్ వర్బ్ నుంచి స్టార్ట్ చేయండి. వర్బ్ అయిపోగానే టెన్సెస్ అయిపోగానే యాక్టివైజ్, ప్యాసివైజ్, ఓకే, అయిపోగానే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఓకే, తర్వాత ఇఫ్ కండిషనల్స్, ఓకే, ఇఫ్ కండిషనల్. సో ఈ రకంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్, ఈ అడ్వాన్స్ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వచ్చేసేయండి. నౌన్ అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ వీటికంటే మొదలు ఇంట్రడక్షన్ నేర్చుకోండి. నౌన్ అంటే ఏంటిది అనేది నేర్చుకోండి. కానీ నౌన్ అనేది ఒక పెద్ద టాపిక్. ఆ టాపిక్ని ఎప్పుడు నేర్చుకుంటారు, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి నౌన్ గురించి నేర్చుకో, నౌన్ గురించి కంప్లీట్గా నేర్చుకో, ప్రొనౌన్ గురించి కంప్లీట్గా నేర్చుకో,
సో తర్వాత యాడ్జెక్టివ్ గురించి కంప్లీట్గా నేర్చుకో, యాడ్వర్బ్ గురించి కంప్లీట్గా నేర్చుకో, వర్బ్ గురించి కంప్లీట్గా నేర్చుకో. సో ఇవి నేర్చుకుంటూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మీరు నేర్చుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా సరే యూ కెన్ గెట్ మ్యాక్సిమం మార్క్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో వెదర్ ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, ఎనీథింగ్ యూ విల్ గెట్ మ్యాక్సిమం మార్క్స్ ఇఫ్ యూ ఫాలో దీస్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ కనుక ఫాలో అయినట్లయితే నీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, అండ్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, ప్లీజ్ మెన్షన్ బిలో ద కామెంట్స్. ఓకే, కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనండి.